పిల్లలు ఎంతో ఇష్టపడే టేస్టీ ఎమ్మీ స్నాక్ చేసేసుకుందాం, అది కూడా మార్ష్మెలోస్తో. ఈ మార్ష్మెలోస్ మీలో ఎంతమందికి తెలుసు? ఈ మార్ష్మెలోస్తో ఈ రెసిపీ అయితే చేసేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులోకి నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న మార్ష్మెలోస్ని కూడా నేను రెండింటిని వేసుకుని డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా హీట్ చేసుకుంటున్నాను. ఇలా హీట్ చేసుకోవడం వల్ల మార్ష్మెలోస్ అనేవి చక్కగా మెల్ట్ అవుతాయి. ఈ ప్రొసీజర్లో మార్ష్మెలోస్ని మెల్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈజీగా మెల్ట్ అవుతాయి. మార్ష్మెలోస్లో చాలా ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ తీసుకుంటుంది ప్లెయిన్ మార్ష్మెలోస్. ఈ మార్ష్మెలోస్ని చక్కగా కరిగించుకొని క్రీమ్ దాకా అయ్యేదాకా మరిగించుకోవాలి వాటర్ని. మీరేం కంగారు పడకండి, కొంచెం చూడటానికి అతుక్కుపోతున్నట్టు ఉన్నప్పటికీ కూడా చక్కగా కరుగుతుంది. వేడి తగిలితేనే చక్కగా మెల్ట్ అయిపోతాయి మార్ష్మెలోస్ అనేవి. మళ్ళీ కూల్ అవ్వగానే టైట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మెల్ట్ చేసుకోండి. బాగా మెల్ట్ అయిపోయి క్రీమీగా ప్రిపేర్ అవ్వాలి మనం చేసుకునేదంతా కూడా. ఇదిగోండి, ఇలాగైతే అయిపోవాలి చక్కగా క్రీమ్ లాగా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించాను కదండి బిస్కెట్స్, నేను ఆ డైజెస్టివ్ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే కేక్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా సర్కిల్స్లో ఉన్న కేక్స్ తీసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులతో నేను చేస్తున్నాను. నేను ఇక్కడ డైజెస్టివ్ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. అవి 4 అయితే తీసుకుంటున్నాను. ఇలా మిడిల్లో చక్కగా ఈ మార్ష్మెలోని ఇలా అప్లై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అప్లై చేసుకోండి. ఒక లేయర్ కూడా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న బిస్కెట్ని దీని మీద ప్లేస్ చేసేసుకొని చక్కగా శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటికే మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మార్ష్మెలోతో ఫిల్ చేసేసుకొని దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. వేడి తగ్గిపోయి కూల్ అవ్వగానే చక్కగా మనకి తయారైపోతుంది. ఇవి నేను 2 అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేవి మార్చుకోండి. మార్ష్మెలోస్ ఎక్కువగా మెల్ట్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీకి సరిపోతుంది. గిన్నె మాత్రం కొంచెం వేడి తగలంగానే మళ్ళీ మార్ష్మెలో అంతా వదిలిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా టైట్గా అయిపోయిందో ఆరిపోయిన తర్వాత. ఈ మార్ష్మెలోస్ని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వాటర్లో వేయగానే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి చాక్లెట్ కోటింగ్ కోసం నేను డైరీ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ కాంపౌండ్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. ఏ చాక్లెట్ అయినా మీ చాయిస్తో తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైరీ మిల్క్స్ ప్లెయిన్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాయిల్ మెథడ్లో ఎలాగైతే మార్ష్మెలోస్ని మెల్ట్ చేసుకున్నానో అలాగే ఈ చాక్లెట్స్ని కూడా వాటర్లో వేసేసుకుని అయితే ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. లేదు అంటే దీన్ని పీసెస్గా చేసుకుని ఆల్రెడీ ప్రీవియస్గా చేసినట్టుగా డబుల్ బాయిల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు చాక్లెట్ మెల్టింగ్ అనేది. నేను ఇలా డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ వాటర్ హీట్ అవ్వగానే చక్కగా ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇవి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్ష్మెలోస్వి త్వరగా ప్రిపేర్ అయిపోవాలనుకుంటే ఇలా చక్కగా స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చాక్లెట్స్ కరిగించుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా 2 ప్రాసెస్లో మనం అనేది డిప్ చేసుకోవచ్చు. కంప్లీట్గా చాక్లెట్ అంతా స్క్వీజ్ చేసుకుని డిప్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక చాక్లెట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్ ఫిల్లింగ్ కూడా చేసేద్దాం. ఇప్పటికి ఈ రెసిపీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చాకోపై అండి, ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కేక్ని సర్కిల్గా కట్ చేసుకుంటే సేమ్ ఒరిజినల్ లాగా ఉంటుంది. నేను ఇక్కడ కేక్ అవైలబుల్గా లేదు కాబట్టి బిస్కెట్స్ అయితే చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే కేక్స్తో ప్రిపేర్ చేసుకోండి. ఇలా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత చాక్లెట్ అంతా కూడా దీని మీద స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా నేను వేసేసుకుంటున్నాను. వేరే టూల్స్ కూడా ఏమీ అక్కర్లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించబోయే ప్రొసీజర్లో ఇలా చక్కగా మనం చూసుకుంటే అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా, మరి ఇంకెందుకు లేట్, ట్రై చేయటం మీరు కూడా మొదలు పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను 1 సైడ్ అయితే ఈ చాక్లెట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నా. త్వరగా అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే త్వరగా చక్కగా ఇలా సోల్డిఫై అయిపోతుంది చాక్లెట్ అంతా కూడా. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న చాక్లెట్ అంతటిని కూడా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసేసుకోండి. ఈ బ్యాక్ సైడ్ కూడా చక్కగా చాక్లెట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి చాకోపై లుక్ అయితే ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అవుతుందో. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. జస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు. మార్ష్మెలోస్ ఉంటే చాలు.
మీరు కావాలనుకుంటే మార్ష్మెలోస్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బీటర్ ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని కూడా చక్కగా గట్టిపడేటట్టుగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనేది. చూస్తున్నారు కదా, నేను ఈవెన్గా చాక్లెట్ అంతా కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయితే తీసుకుంటున్నాను. తీసిన తర్వాత దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను. మార్ష్మెలో పుల్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ స్నాకింగ్ రెసిపీ. చాక్లెట్స్ ఇష్టపడిన పిల్లలు ఉంటారా, మరి వాళ్ళకి ఈ రెసిపీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో. మరి మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను దీన్ని అయితే కట్ చేస్తున్నాను. మార్ష్మెలోస్ మీకు ఫ్లేవర్ని బట్టి ఈ ఫ్లేవర్ అనేది కూడా డిపెండ్ అవుతుంది. మార్ష్మెలోస్ కనుక వేరే ఫ్లేవర్స్లో తీసుకున్నారు అంటే ఈ చోకోపై కూడా మంచి ఫ్లేవర్స్, వేరే ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు మనము. మీ పిల్లలకు కూడా చోకోపై అంటే ఇష్టమైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒకసారి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ పుల్ కూడా చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకులే, ట్రై చేసేయండి ప్రాసెస్ అంతా చూసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.